ఓకే అండి. అంటే ఏంటి అని అంటే మనం చెప్పుకున్న కలర్ థియరీలో ప్రైమరీ కలర్స్ అంటే ఏమనుకున్నాం మనం? ఎల్లో, రెడ్ అండ్ బ్లూ కలర్స్, ఇవి ప్రైమరీ కలర్స్, అవునా? ఈ ప్రైమరీ కలర్స్ ని బేస్ చేసుకుని మనం ఫౌండేషన్ అనేది రెడీ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక్కొక్క ప్లస్ టోన్ వీల్ లాగా, అంటే మనకు క్లియర్ గా అర్థమయ్యేలాగా అనమాట. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ నా స్కిన్ టోన్ ఉంది, నా స్కిన్ టోన్ మీకు తెలియాలన్నా కానీ నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూట్రల్, వామ్, కూల్ అనమాట. మనకు చూడడానికి ఏంటంటే న్యూట్రల్ అనగానే కొంచెం వైట్ షేడ్స్ అట్లా ఉంటాయి, వామ్ అనగానే ఎల్లో టోన్ లో ఉంటాయి అనమాట, కూల్ అనగానే కొంచెం పింకిష్ షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సపోజ్ నేను ఎట్లా పెట్టాను అనుకోండి, దిస్ వన్, ఓకే. అంటే మనం కూడా ఇట్లాగా రెడీ చేసుకోవచ్చు. యాక్చువల్ మీకు ఏమొస్తుంది, ఇక్కడ ఫేస్ స్కిన్ టోన్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకునేటప్పటికి మన ఇండియన్ స్కిన్ టోన్కి వచ్చేటప్పుడు చూడండి, ఏదుంది, ఆలివ్ స్కిన్ టోన్, కొంచెం ఆలివ్ గ్రీన్ కలర్ ఉంటుంది, తర్వాత గోల్డెన్ బ్రౌన్ ఉంటుంది, తర్వాత డీప్ వామ్ బ్రౌన్ ఉంటుంది. ఇవన్నీ మనకి సూటబుల్ అయ్యే స్కిన్ టోన్. మన థియరీ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఫౌండేషన్ బేస్ రెడీ చేయాలి. ప్రైమరీ కలర్స్ మనం మిక్స్ చేసినప్పుడు బ్రౌన్ బేస్ అనమాట, అంటే ఫౌండేషన్ బేస్ ఇది.